వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని రాచూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉమ్మడి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థి గోకమల్ల కరుణాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? రాజకీయాల్లోకి నేను అనుకోకుండానే రావడం జరిగింది. యాక్చువల్గా నేను విద్యారంగంలో ఉన్నాను. ఓకే. విద్యారంగంలో స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నాను. బట్ అవకాశం వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్ అవకాశం వచ్చింది కాబట్టి అందులో భాగంగానే నేను సర్పంచ్ నిలవడం జరిగింది. ఓకే అండి. ముఖ్యంగా మీ విలేజ్లో మీరు చూసినంత వరకు, లేకపోతే మీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారు? కొద్దిమంది వృద్ధులు వచ్చేసి, వితంత మహిళలు వచ్చేసి, అయ్యా మాకు పింఛన్లు కాలేదు అని చెప్పి చెప్పడము. మేము గ్రామాలు తిరిగినప్పుడు గ్రామాలు వెంబడే ఉంటారు డ్రైనేజ్ వ్యవస్థ, మరీ ముఖ్యంగా అయితే డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందన్నట్టు. ఈ చాలా విషయాలు మేము గమనించడం జరిగింది. వాటన్నిటి మీద మాకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్తాం. ఒక ఉమ్మడి అభ్యర్థిగా మీరు బరిలోకి దిగారు. మరి ప్రజల నుంచి అంటే మద్దతు, పూర్తి సహకారం ఉందా? అవునండి, చాలా మంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉందన్నట్టు. నేను ఫస్ట్ డే అంటే సడన్గా వచ్చినాను, అయినప్పటికీ కూడా ప్రజలు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. అదే అభిమానంతో నేను గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అంటే అటు బీజేపీ ప్లస్ బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మూడు పార్టీలు కలిసి బలపరిచిన అభ్యర్థి మీరు. మరి మీరు వాళ్ళకి ఎట్లాంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు? అంటే ప్రధానంగా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటి మీద మేము ఒక ప్రణాళిక రచించుకున్నాం అన్నట్టు. అంటే యువత కోసం కావచ్చు, యువత ఏదైతే కోరుకుంటున్నో వాళ్ళ కోసము, ప్లస్ గ్రామస్తుల కోసము, విద్యార్థుల కోసము, వృద్ధుల కోసము, మహిళల కోసం, అందరి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రచించుకున్నట్టు. దాని ప్రకారం మేము ముందుకెళ్తాము. మా గ్రామం లోపల ప్రత్యేకంగా మేము అనుకుంది ఏంటంటే, అధికారంలో అంటే సర్పంచ్గా నేను గెలిచిన మొట్టమొదటిగా మేము చేసే పని ఏమనుకుంటున్నాం అంటే, డ్రైనేజ్ వ్యవస్థను మేము మంచి చేయాలనుకుంటున్నాం. చాలా వ్యస్తవ్యస్తంగా ఉంది కాబట్టి దాంతోపాటు వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మా గ్రామస్తుల కోరిక ఏముందంటే, చాలా ఏళ్ళుగా గ్రామస్తులందరూ కూడా బొడ్రాయి పండుగను నిర్వహించాలనుకుంటున్నారు. కానీ గత 5 ఏళ్ళుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించలేకపోయినారు. మా గ్రామస్తుల కోరిక మేరకు ఖచ్చితంగా నేను ఆ బొడ్రాయి పండుగను గ్రామస్తులందరి సహకారంతో నిర్వహించాలనుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిమంది యువత పిల్లలంతా కూడా మన గ్రామం లోపల శివాజీ విగ్రహం అయితే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళ కోరిక మేరకు తప్పనిసరిగా నేను ఆ శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం కూడా నేను తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పేసి మాట ఇచ్చినాను. నేను ఏవైతే మా మేనిఫెస్టోలో ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పనిసరిగా నెరవేరుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మొత్తంగా మీ విలేజ్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? మా గ్రామం లోపల 1453 ఓటర్స్ ఉన్నారండి. అందులో మహిళలు ఎక్కువ ఉన్నారు. అవునండి. ముఖ్యంగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ప్రధాన సమస్యగా ఏం చెప్తున్నారు మీకు? అంటే ఈ పని చేసి పెడితే మిమ్మల్ని గెలిపిస్తాము, ఫస్ట్ ఈ పని చేయండి, ఇది అర్జెన్సీ ఉంది అని ఏమైనా చెప్తున్నారు? అవునండి. అంటే కొద్దిమంది ఇల్లు లేవని చెప్పేసి, మాకు ఇల్లు రాలేదని అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కోసం సరే అండి అని చెప్పేసి దాని పరంగా కూడా మేము నెక్స్ట్ విడతలో వచ్చినట్టు ఖచ్చితంగా పెడతామని చెప్పినాను. ఈ పింఛన్లు రాలేని చెప్పేసి, రోడ్లు బాగాలేవని చెప్పేసి, మోరి బాగాలేని చెప్పేసి, ఇవన్నీ అంటే మోరి బాగాలేకపోవడం, వాటర్ అన్నీ కూడా రోడ్డుపైకి రావడము, దానివల్ల అంటే పక్క ఇంటి వాళ్ళు గొడవడడం ఇవన్నీ చూసినట్టు. కాబట్టి అన్నిటి మీద నేను ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులతోటి, నాయకులతోటి, అధికార పార్టీ ఎమ్మెల్యే గారితో కావచ్చు, అందరితోటి మాట్లాడి నేను వాటన్నిటికీ ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తాను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు అధికార పార్టీ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇక్కడ మీరు 3 పార్టీల నుంచి మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గెలిస్తే ఎట్లా ఉంటుంది మీది? లేదండి, అంటే మేము పూర్వ కాంగ్రెస్ అభ్యర్థిని మేము కూడా. బట్ నా యొక్క అంటే ఒక విద్యావంతుడు గ్రామానికి సర్పంచ్ కావాలని చెప్పేసి అన్ని పార్టీల వారు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా నాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది, అధికార పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంటుంది తప్పనిసరిగా. ఓకే. మరి మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏమనుకుంటున్నారు? అంటే ఏమన్నా పెట్టుకున్నారా అట్లా టార్గెట్ ఏమన్నా? టార్గెట్ అయితే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారని చెప్పేసి అనుకుంటాం కదా మేడం. గెలుస్తాము అనే హోప్ అయితే 100% ఉంది మేడం. ఎందుకంటే నేను తిరుగుతున్న దాన్ని బట్టి, ప్రజలు నన్ను ఆదరిస్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా నమ్మకం అయితే నాకు ఉందన్నట్టు. మీ విలేజ్ ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా మీరు? అదే నన్ను సర్పంచ్గా గెలిపించండి తప్పనిసరిగా. అంటే గత 5 ఏళ్ళుగా అంటే 5-10 ఏళ్ళుగా మన గ్రామం లోపల అన్ఎడ్యుకేటెడ్ ఎవరు వీళ్ళు సర్పంచ్ ఉండడం వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ తప్పనిసరిగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఒక కొత్త ఆదర్శ గ్రామంగా నేను తప్పనిసరిగా నేను తీర్చిదిద్దని చెప్పేసి మా గ్రామ ప్రజలకు నేను కోరుతున్నాను. అదేవిధంగా నా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అందరూ గెలిపించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఎస్సీ రిజర్వేషన్ స్థానం ఇది. మేము కరుణాకర్ విద్యావంతుడు కాబట్టి మేము అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాం. సరే, మేము భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం మేడం.
గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కరుణాకర్ గోకమ్మల గారిని బీఆర్ఎస్ నుంచి మేము కూడా బలపరచడం జరిగింది. ఆయనకు ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. ఖచ్చితంగా ఒక ఉన్నత విద్యావంతుడు ఈ విలేజ్కి సర్పంచ్ కావాలని ప్రతి ఒక్క గ్రామస్తుడు కోరుకుంటున్నాడు. సో ఖచ్చితంగా భారీ మెజార్టీతో కరుణాకర్ గారు గెలవడం జరుగుతుంది. మన మేనిఫెస్టోలో చూసుకుంటే విద్యా వైద్యానికి పెద్దపీట వేశారు. మా యువతకి కావాల్సింది విద్యతో పాటు క్రీడలు, ఆడుకోవడానికి ఆట స్థలం మా కరుణాకర్ గారు 5 ఏళ్ల పాటు ఒక గ్రౌండ్ లీజుకి తీసుకొని ఇస్తానన్నాడు. ఇంకా మహిళలకు కూడా వాళ్ళకి స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ అలాంటి ట్రైనింగ్ అంశాలు ఉపాధి అవకాశాలు కూడా మెన్షన్ చేశారు. యువత ఇప్పుడు చెడుదారిలో నడుస్తుంది, వాళ్ళని చక్కదిద్దడానికి మా బావగారు కృషి చేస్తారు. ఇంకా చెప్పాలంటే మేము చదువుకున్న తర్వాత డిగ్రీలు పొందాము, కానీ మాకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకోసము మా సర్పంచ్ గారు ఒక అభ్యర్థి గారు గెలిస్తే గ్రామ పంచాయతీలో జాబ్ గైడెన్స్, కెరీర్ గైడెన్స్ వంటి అంశాలను పెట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఉపాధిలో కూడా చేర్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందువలన ఈసారి తప్పకుండా రింగు గుర్తుకి ఓటేసి అత్యంత భారీ మెజారిటీ గెలిపించాలని మా యువత కూడా కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలా విలువైంది, ప్రపంచంలోనే అతిపెద్దనైనటువంటి రాజ్యాంగం. దాని ప్రకారం ప్రతి వ్యక్తికి ఓటు హక్కును ప్రతిపాదించడం జరిగింది. ఆ ఓటు హక్కును, విలువైనటువంటి ఓటు హక్కును మద్యానికి కానీ డబ్బులకు కానీ అమ్ముడు పోకుండా సరైనటువంటి పద్ధతిలో వినియోగించుకొని నీతి, నిజాయితీ, వ్యక్తిత్వము, దేశభక్తి, మానవీయ విలువలు పెంపొందించేటటువంటి వ్యక్తిని ఈ రాచూరు గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని రాచూరు గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేటటువంటి అన్ని మిత్రపక్షాలు బలపరిచినటువంటి వ్యక్తి మన కరుణాకర్ గారు. వరుసకు నాకు అల్లుడు అయినా ఆయన విద్యావంతుడు. విద్యావంతుని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి దిశలో ఉంటుందనేటటువంటి ఆలోచనతో యువతీ యువకులు, అన్ని పార్టీల నాయకులు బలపరిచినటువంటి వ్యక్తిని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయుటకు ఆయనకు కూడా నేను చెప్తున్నా ఏంటంటే వృద్ధులకు, మహిళలకు పెన్షన్ కానీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీలో మెయిన్గా చేయవలసినటువంటి అంశం ఏంటంటే విద్య, వైద్యము, నివాసము. విద్య గురించి ఏదైనా సాధించాలంటే విద్య తప్పనిసరి అవసరం. విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నట్టయితే నా చిన్నతనంలో నేను జీతం ఉన్నా, 2వ తరగతి వరకు చదివి జీతం ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆ పశువులను కాసేటటువంటి బదారణంగా పోతుంటే ఒక కాగితం దొరికితే ఆ కాగితం చదువుకుంటూ వెళ్ళేది. నన్ను జీతం ఉంచుకున్నటువంటి వ్యక్తి చాలా గొప్పది, మంచి మానవీయ విలువలు కలది. ఆమె ఏమన్నదంటే, అరే నీకు చదువు అంటే ఇష్టం, ఈ జీతం నీకు నచ్చదు, నువ్వు పోయి చదువుకో బిడ్డ అని నాకు చెప్పింది. ఆమె చెప్పినటువంటి ఆ మాటలు విని నేను పాఠశాలకు వెళ్ళి బీఎస్సీ బీఈడి వరకు చదువుకొని నేను ఉపాధ్యాయునిగా 35 రోజులు పనిచేసి సమాజానికి సేవ చేశాను. మొన్న రిటైర్డ్ అయ్యాను, సంవత్సరం అవుతుంది. అయినా నేను సమాజ సేవ కొరకు ఒక బాలోత్సవం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయుల్లో నేను ఒకరిని దేశభక్తి పెంపొందించుటకు, మానవీయ విలువలు పెంపొందించుటకు, పిల్లల లోపల మొక్కై వంగని మానవీయ వంగున అనేటటువంటి అంశాన్ని తీసుకొని పిల్లల లోపల మంచి పెంపొందించడానికి నేను మన జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. కాబట్టి కరుణాకర్ గారిని, ఆయన మంచి విలువలు కలటువంటి వాడు, మంచి దయార్థ హృదయుడు. మేము కూడా వెళ్ళాం, మన 20వ తారీఖు నాడు బాలోత్సవం జరిపాము మన కల్వకుర్తి డివిజన్ కమిటీలో.
వెళ్తే ఆయన కూడా మాకు చందా ఇచ్చాడు. ఆ చందాను కరుణాకర్ గురించి చెప్పండి. కరుణాకర్ గారు ప్రజెంట్ చాలా గొప్పవాడు. మరి ఆయన ఈ సమాజానికి సేవ చేయుటకు తమ విలువైనటువంటి సమయాన్ని ఈ ఊరిని కేటాయించి ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చాడు. కాబట్టి మరి జనాలు మరి విలువైనటువంటి ఓటును అమ్ముడు పోకుండా మద్యానికి కానీ దానికి కానీ బానిస కాకుండా ఓటు హక్కును వినియోగించుకొని కరుణాకర్ గారిని గ్రామ సర్పంచ్గా తప్పనిసరిగా ఎన్నుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనాలను కూడా కోరుతున్నాం. మేము కూడా ఇందాక వెళ్ళాం, మరి మంచి మెజార్టీ ఉంది, మంచి మెజార్టీతో గెలుస్తాడని మేము వినయపూర్వకంగా జనాలకు ప్రార్థించడం జరిగింది. ఆ ప్రకారంగా తప్పనిసరిగా గ్రామ పంచాయతీ మరి ప్రథమ పౌరుడుగా వెలుగొందాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోకమల్ల కరుణాకర్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము బలపరచడం జరిగింది. గ్రామస్తులు ఒక ఉన్నత విద్యావంతుణ్ణి గ్రామానికి సర్పంచ్గా కోరుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరూ ఊర్లో తిరగడం జరుగుతుంది. జరిగిన సందర్భంలో ప్రతి మనిషి నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఏమంటున్నారంటే ఇప్పటి వరకు అందరూ అన్ఎడ్యుకేటెడే ఉండడం జరిగింది. ఈసారైనా మనం ఒక ఉన్నత విద్యావంతుణ్ణి సర్పంచ్గా గెలిపించుకొని ఆ సర్పంచ్ సీటుకు ఉందాతనాన్ని అధికారులతో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మండల్ లెవెల్లో కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఊర్లో ఉన్న అండర్ డ్రైనేజ్ వ్యవస్థని దాని సమస్యను తీర్చాలని కోరుకుంటున్నారు పబ్లిక్. తప్పనిసరిగా గోకమల్ల కరుణాకర్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది.